Let's find out. సార్, నెక్స్ట్ ఫారెన్సిక్ కేసు రిపోర్ట్ సార్. ఉదయ్ ఎక్కడ? ఉదయ్ మెడికల్ లీవ్లో ఉన్నాడు సార్. లాస్ట్ టైం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్స్పెక్టర్కి కూడా కానిస్టేబుల్ కింద వర్క్ చేశాను. అనుకోకుండా వాళ్ళ తమ్ముడు చనిపోవడంతో ఈ కేసు నుంచి తప్పుకున్నారు. అఫీషియల్గా ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటి? ఇన్స్పెక్టర్ పేరు రుద్ర. సార్, ఆ ఫైల్లో ఇంకా రుద్ర సార్ ఇన్వెస్టిగేషన్ చేసిన పేపర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు అన్అఫీషియల్గా ఓపెన్ అయిన కేసెస్ కూడా అందులోనే ఉన్నాయి సార్. కానీ ఆ సార్కి ఏదో లీడ్ దొరికింది. అది మ్యాప్లో మటర్స్ జరిగిన లొకేషన్ మార్క్ చేసేటప్పుడు ఏదో క్లూ దొరికింది అన్నట్టు చెప్పారు. టాప్ దోస్ ఫకింగ్ థింగ్స్. మ్యాప్లో పాయింట్ చేస్తే కిల్లర్ దొరుకుతాడేంటి? సారీ సార్, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్? ప్రెస్ మీట్తో వెళ్ళి ఆ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకో. ఎస్ సార్. ఫస్ట్ మర్డర్ November 6th, 2005లో జరిగింది. సెకండ్ మర్డర్ November 20th, 2006లో జరిగింది. 6 years గ్యాప్ తర్వాత 2012లో 2 మర్డర్లు జరిగాయి. ఇప్పుడు 4 మర్డర్లు జరిగాయి. అసలు కిల్లర్ మోటివ్ ఏంటి? ఎందుకు ఆ 6 years గ్యాప్ వచ్చింది? అసలు ఈ నెక్స్ట్ మీనింగ్ ఏంటి? నువ్వు చెప్పిన లొకేషన్లో ఉన్నాను. టేబుల్ నెంబర్ 4. ఆ టేబుల్ కింద అమౌంట్ ఉంది. అమౌంట్ అంతా కరెక్ట్గానే ఉందా? ఇవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఆ మాత్రం నమ్మకం లేదా? సరే చూడు, చాయ్. చెప్పు. నీకు వాట్సాప్లో లింక్ పెట్టాను చూడు. చూస్తున్నా. సార్, గాజువాక్లో జరిగిన మర్డర్స్కి డీటెయిల్స్ ఏం తెలిసాయా సార్? డీటెయిల్స్ ఏం తెలియదు కానీ ఆ కేసుని ముద్దుగా నెక్స్ట్ టైం పిలుచుకుందాం. మరి ఆ నెక్స్ట్ ఎప్పుడు పట్టుకుంటారు సార్? త్వరలో పట్టుకుంటాం. లేవ్ టెలికాస్ట్ నెక్స్ట్ చూస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం పక్కా, నెక్స్ట్ జైల్లో వేసేది నిన్నే. బాగా డీప్గా కట్ చేశాడు. ఇంకా వింగ్స్కి డ్యామేజ్ కూడా అవ్వలేదు. సో మెడికల్ ఫీల్ కావాలి. స్టార్టింగ్ గేట్ దగ్గర CCTV కెమెరా ఉంది. కేకేలు దట్ ఏమైనా క్లూ దొరకొచ్చాము. స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 600 meters ఉండొచ్చు. సో ఏదో ఒక వెహికల్ కానీ ట్రాలీతో కానీ తీసుకొని రావచ్చు. ఏమైనా టైం మార్క్స్ కానీ టూల్స్ కానీ దొరికాయా? నో అప్డేట్స్. అదేలా సార్, మేబీ ఇక్కడికి తీసుకొచ్చి చంపుండొచ్చు కదా.
లుక్ ఎట్ ద కట్. అంత డీప్గా కట్ అయితే ఇక్కడ చాలా బ్లడ్ ఉండాలి, కానీ ఇక్కడ అంత బ్లడ్ లేదు. ఇట్ మీన్స్ మర్డర్ ఎక్కడో జరిగింది, కానీ బాడీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. బాడీతో పాటు ఒక లెటర్ కూడా ఉంది సార్. సార్, సార్, ఇది నెక్స్ట్ కిల్లర్ చేసిన పనేనా? అదేంటి ఇందులో మీ పేరు ఉంది? అంటే నెక్స్ట్ టార్గెట్ మీరేనా? లేదు, నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే పట్టుకోమని, నువ్వు నన్ను ఏం పీకలేవని. ఈ లెటర్ మీద మనవి కాకుండా ఇంకెవరైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో చెక్ చేయమని చెప్పు. ఇంక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేయించు. ఎవడైనా డౌట్గా కనబడితే సస్పెక్ట్ లిస్ట్లోకి యాడ్ చేయి. సార్, ఆ ఫైల్లో ఇంకా రుద్ర సార్ ఇన్వెస్టిగేషన్ చేసిన పేపర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు అన్అఫీషియల్గా ఓపెన్ అయిన కేసెస్ కూడా అందులోనే ఉన్నాయి సార్. సార్, సార్, ఇక్కడికి ఎందుకు పిలిచారు? నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం నెక్స్ట్ మర్డర్ ఇక్కడ జరిగే అవకాశం ఉంది, అందుకే మీ ఇద్దరిని పిలిచాను. ఇక్కడే జరిగే అవకాశం ఉంటే మనం మన టీంతో రావచ్చు కదా సార్. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, అందుకే మీ ఇద్దరిని ఇక్కడ పిలిచాను. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మర్డర్ ఇక్కడే జరిగే అవకాశం ఉంది. సో మన ముగ్గురం 3 డైరెక్షన్లో వెళ్ళి వెతుకుతాం. లెట్స్ ఫైండ్ అవుట్. I think something is suspicious. Be alert, guys. ఎస్ సార్. ఎస్ సార్. తెలుసుకున్నారా? ఉన్నది ఇలాగే పోలీసుడు పట్టుకుంటాడు. నేను నీళ్ళ వెనక నుంచి ఎత్తుకోవట్లేదు, లోపల పోయాడు చూసావా? ఆయన ప్రెస్ మీట్లో చెప్పినంత ఈజీ కాదు పట్టుకో. ఇప్పుడు పట్టుకున్నా కదరా. ఏంటి అక్కడ పోయాక? ఇప్పుడైతే ఏంట్రా, పట్టుకున్నాను కదా. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు చేసిన మర్డర్ వెనక మోటివ్ ఏంటి? అసలు నెక్స్ట్ మీనింగ్ ఏంటి? నువ్వెందుకు అందరినీ చంపుతున్నావు?
చెప్పరా రే చెప్పరా. ఎందుకురా చంపో? సార్ వదలండి సార్. వాడికి నీకు ఏంటి సార్ సంబంధం? వదలండి సార్. ఎందుకు చంపో? సార్ సార్ అతను ఎవరో తెలుసా? ఇన్స్పెక్టర్ రుద్ర. ఫస్ట్ ఈ నెక్స్ట్ అనే కేసుని టేకప్ చేసింది ఆయన.